ఇప్పుడు హరీష్ రావు గారు ఇవాళ ఏ మాట్లాడే మాటలు ఎట్లా అంటే నోరు తెరిచి అబద్ధాలతోనే హరీష్ రావు పుట్టిండా అనిపిస్తుంది. హరీష్ రావు ఫస్ట్ అబద్ధాలు నేర్చుకున్న తర్వాత పుట్టిండా, హరీష్ రావు పుట్టిన తర్వాత అబద్ధాలు వచ్చినాయి అనేది అర్థం కావట్లేదు. చాలా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఐఏఎస్ని బ్లాక్మెయిల్ చేయలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల గౌరవం పెంచడం. ఇవాళ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లో వాళ్ళ గౌరవం పెంచగలిగినాం. ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవం పెరిగింది. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని 10 ఏళ్ల పాటు బానిసలాగా చేసుకొని వాళ్ళు మాట్లాడితే కేసే ఏమైనా చేస్తే వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఎన్నడో 20వ తారీఖు పడే 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శాలరీల కోసం ఎదురు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖే జీతాలు పెంచాలి తయారు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఆలోచనలు ఏదైనా కూడా చెప్పగలిగే స్వేచ్ఛని అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. అంటే ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగుల గౌరవం పెరిగింది. వాళ్ళ ఆత్మగౌరవం పెంచగలిగినాం. మేము గతంలో ఆత్మగౌరవాన్ని ఉంచుకొని బతికినటువంటి పరిస్థితి. ఫైనల్గా 99 డేస్ ప్రజాపాలన ప్రగతి నివేదికకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ఈ 99 డేస్ అనేది అభివృద్ధి పురోగతికి దారితీస్తూ ఉంది. ఇది నూతన ఆవశ్యకతకు తెలంగాణ నాంది, ఇది అభివృద్ధికి నాంది. ఇవాళ ప్రజలు అధికారులు అందరం సమిష్టి కలిసి సమస్యలు ఎక్కడ లోపాలు ఉంటే అభివృద్ధి అయినా అందరం కలిసి పనిచేసుకునే అవకాశాలు. కాబట్టి ఈ యొక్క 99 రోజుల ప్రణాళిక ఏదైతుందో ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతా ఉంది. సమస్యల పరిష్కారానికి కూడా ఇవాళ ఈ ప్రణాళికలో భాగమవుతామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన ఇది గొప్ప ఆలోచన. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి ఇవాళ ప్రజలతోని మమేకం లేకుండా ఏదో ఒకరోజు వెళ్ళేదానికంటే 3 నెలలు వరుసగా ప్రజలతోనే మమేకమై సమస్యల పరిష్కారానికి ఇవాళ అభివృద్ధి ప్రణాళిక కోసం జరుగుతున్న గొప్ప పనిగా గొప్ప కార్యక్రమంగా మనందరం కూడా భావించాలి.